వీరు ఇలా నిరాశలో ఉండటానికి గల కారణం తెలియాలంటే తప్పకుండా వారి జీవితాలను చూడాలి. అన్నా అన్నా ఓ శివక 90 అన్నా. బాబు 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 ఇక్కడ నిప్పి బాబు 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 అక్క బ్యాగ్ ఏడుంది? బ్యాగ్ సోఫాలో ఉంది, తీసుకోరా. ఏం తాత, ఏం సంగతులు? అంతా మంచిగానయ్యా. నమస్తే సార్. నమస్తే బాబాయ్. వరా ఇడేడి? వీడు ఇంకా రాలేదు సార్. ఇడెప్పుడు ఇలాగ లేట్గా వస్తున్నాడా? వాడు వస్తే లోపలికి పంపి ముందు. వాడు ఎప్పుడు ఇలాగే లేట్గా వస్తున్నాడా? హాయ్ అనోక్. హాయ్ బ్రో. ఏంటి విశేషాలు? ఏమున్నాయి? అంతా హ్యాపీయేనా? హ్యాపీయే.
ఏంది బ్రో నాకెలా చూస్తావు? నీ పని నువ్వు చూసుకో. ఏమైంది అనూక్, చాలా చిరాకుగా ఉన్నావు? నీకెందుకు బ్రో ప్రతిదీ అడుగుతూ ఉంటావు? నాకు కొంచెం డబ్బులు అవసరమయ్యాయి, దాని టెన్షన్లో నేనున్నాను. నీకెందుకు బ్రో ప్రతిదీ అడుగుతావు? ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు, ప్రేర్ చేసుకో, మొత్తం పోతుంది, ఏముండదు. నిన్ను ఎవడైనా సజెషన్స్ అడిగాడా? బోర్డు సలహాలు, నీ సలహాలు ఎవరికి అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చూసుకుంటాను. ప్రతి దాంట్లో ఏడు పెడతా ఉంటావు వచ్చి. సమస్య ఏదైనా పర్లేదు, ప్రేయర్ చేసుకో, సాల్వ్ అవుతుంది. ఎందుకు బ్రో ప్రతిసారి దేవుడు దేవుడు ప్రార్థన చేసుకోమంటావు? ఎందుకు ఇవన్నీ నాకు అవసరమా? తెలుసు కదా నా గురించి, నేను దేవుడు నమ్మనని. నువ్వు ప్రతిసారి ఇలా చెప్పకు, నాకు నచ్చట్లే అసలు. ఛీ, ప్రతిసారి ఈ టార్చర్, ఈ పీడ ఎప్పుడు వదిలిద్దాయేమో నాకు. సరే కానీ సార్ పిలిచారు నిన్ను ఇందాకలా. అబ్బా, వీడితో ఒక సావు, వీడికి సమయం సందర్భం తెలియదు. వామ్మో అన్న చందాలయ్యా. ఎరా కోటి ఒక అలాంటి చెప్పు. అక్కోయ్ మన్నకు ఒక అలాంటి. ఎరా కోటి ఏంటి ఈరోజు సంగతులు? సంగతులే ఉందన్నా, నిన్నే సాయంత్రం పెళ్ళయింది. అవునా, సరే అయితే. అన్నా నువ్వు నవ్వితే వరం, కోపడితే శాపం అన్నా. నీ మాట వింటే మజ్జిగ తాగినంత చల్లగా ఉంటుంది, కళ్ళు తాగినంత కిక్కుగా ఉంటుంది అన్నా. ఏమరు మీ అభిమానం, ఈ పొగడతలో నచ్చు. మీ అభిమానం కానివ్వండి కానివ్వండి అన్నా. నీలో నచ్చేది మంచితనమేనన్నా. అన్నా రేపు మన ఇంట్లో పార్టీ కదా, అందరికి ఇన్విటేషన్ ఉందా అన్నా? మనం ఇస్తే ఎవరు రారా? అది నిజమేనన్నా. అమ్మా ఒకటి. సరేనయ్యా. అన్నా ఆదివారం వీడు ఎక్కడికి రాడు, వీని వీలు. ఏ వరా, రేపు మన ఇంట్లో పార్టీ, వచ్చేసాయి. లేదండి, సండే అయితే చర్చికి వెళ్ళాలి, మండే అయితే ఆఫీస్కి వెళ్ళాలి, నాకు కుదరదు. సోమవారమే కదా, సోమవారమే కదా, ఓకే. పోదాం పోదాం. మళ్ళీ 25th వస్తుంది కదా మామ. బాప్టిజం తీసుకున్నాక ఉపవాసం ఉండాలి. ఏదో పాస్టర్ ఉన్నారు కాబట్టి ఉన్నాము, అంతేగాని ఒక్కరోజు ఉందావులే. ఏదో సంవత్సరం మొత్తం ఉంటున్నావా ఏంటి? ఒక్కరోజేగా, అది పాస్టర్ గారు ఏదో బాధపడుతున్నారని ఆయన కోసం ఉంటున్నాం అంతే. ఏదో మనకైనా అంతేలే, మళ్ళీ 31st వస్తా. మన పని మందే, ప్రతి సంవత్సరం మనకు ఉండేదేగా. అంతేగా మరి. మందు తాగకూడదు అంటగా, మా బాప్టిజం తీసుకున్నాం కదా ఇప్పుడు. సరే ముందు మానేద్దాం, బీర్లు తాగుదా? మామూలుగా లేదా అది? బీర్లు ఉన్నాయి
ఆదివారం చచ్చిపోతున్నాం, మనల్ని కూడా అడుగుతున్నాడు. సరే దేవుడు చూద్దాడు అనుకున్నాం. అంటే ఇంత పెద్ద ప్రపంచంలో అందరు చేసే పెద్ద పెద్ద తప్పులు చూడకుండా నోళ్ళు సొంత నన్ను చూస్తాడా? నాకు తెలిసిన చాలామంది నా అలాగే ఉన్నారు. వాళ్ళని చూసుకొని నాకు ఈ ధైర్యం. నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను ఎవరు గుర్తుపట్టరు. ఎందుకంటే నేను బాప్టిజం తీసుకున్నాను, పైగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను. అందరూ అంతేనా మావా? కాదు, 80% మంది దేవుడి మాటకు లోబడిన వాళ్ళు ఉన్నారు. 20% మంది మనోళ్ళే. రే చెత్తనాయాలా, ఇలాంటి గాలిలో ఉండటం వల్లేరా మనలాంటి మంచి వాళ్ళకి రోజులు లేవు. మొత్తం గాలి తయారవుతున్నారు. చిసే అవును మావా, పెద్ద గాలి నాయల్లా ఉన్నారు. ఇలాంటి గాలిలో ఉండటం వల్లేరా మనలాంటి మంచి వాళ్ళకి రోజులు లేవు. అబ్బా, ఈ అప్పుల బాధ ఎప్పుడు తీరిద్దిరా బాబు. ఇంక అప్పులు చేయకూడదురా. వాడిని ఏదో ఒకటి చేయాలరా, చేస్తా, ఖచ్చితంగా చేస్తా. వాడిని ఏదో ఒకటి చేస్తా, ఖచ్చితంగా చేస్తా. వాడిని ఏదో ఒకటి చేస్తా. వాడు ఆఫీస్లో మన దగ్గర అప్పు చేసినాడు ఒకడు ఉన్నాడన్నా, వాడిని పిలిపించనా? పిలిపించరా వాడిని, ఏదో ఒకటి చేద్దాం ఖచ్చితంగా. వాడిని ఏదో ఒకటి చేద్దాం. హలో అన్న మాట్లాడుతుడు. హలో, ఏంట్రా ఫోన్ లేపట్లేదు? బలిసిందా? అన్నా మీరా అన్నా? అన్నా చూసుకోలేదన్నా. నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేసారా నువ్వు? వస్తున్నా, ఒక 5 minutes అన్నా. వస్తున్నా, 5 minutes. అన్నా వీడే అన్నా వాడు. రే, మీ ఆఫీస్లో వరగడ ఉన్నాడటగా. వాడు ఖచ్చితంగా జాబ్ నుంచి వెళ్ళిపోవాలరా. ఎంత ఖర్చునా పర్లేదు, నేను చూసుకుంటా. నేను పార్టీ పిలిస్తే వాడు రాడా? వీడు జాబ్ తీయాలంటాడు. నాకు ఆ వరగడం ఇష్టం లేదు. వాడు జాబ్ తీపించి వీడి మీద చేస్తే సరిపోతుంది. ఇదే మంచి టైం. అన్నా అలాగే చేద్దామన్నా. నువ్వు నందంటే నందే, పందంటే పంది. అట్లాగే చేద్దామన్నా. చేద్దామన్నా. వాడు కట్నే జరగాలన్నా. అన్నా మరి నాకేమన్నా ఎంత ఇవ్వాలరా మనకి? 10 లక్షలు ఇవ్వాలన్నా. రే, నువ్వు 10 లక్షలు ఇవ్వాలి కదా, అందులో 30% తీసుకొని వాడిని తీసేసి నాకు చెప్పు. సరే అన్న. సరేనా? సరే. నమస్తే సార్. కమింగ్ అనోక్. మొన్న ఎక్కడికి వెళ్ళావు అనోక్? పిలిపించినా రాలేదు. మొన్న జేజ్ చనిపోయింది సార్, అందుకే రాలేదు. అవునా, ఏంటి అంత సడన్గా? అవును సార్. అది సరే కానీ మన ఆఫీస్లో మీకు తెలియకుండా ఒక లంచగొండ ఉన్నాడు. ఆ విషయం తెలుసా మీకు? అవునా, లంచగుండే ఎవరు? నాకు తెలియకుండా నా ఆఫీసులో లంచగుండే? అవును సార్, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఓకే, వాడి సంగతి నేను చూసుకుంటాలే, నువ్వు పో.
వాడి సంగతి నేను చూసుకుంటాలే, నువ్వు పో. బాబాయ్, సార్ ఆ వరాన్ని పిలు. పిలుస్తాను సార్. సార్ పిలుస్తున్నారు సార్ నిన్ను. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారంట? వరా, ఈ జాబ్కి నువ్వు ఫిట్ అని అనుకుంటున్నావా? ఏమైంది సార్? ఈ జాబ్కి నువ్వు ఫిట్ అని అనుకుంటున్నావా? నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం కాదు నేను ఏడుంది. మర్యాదగా ఆఫీస్ నుంచి బయటకు పో. రే కోటిగా ఎక్కడున్నావురా? అయ్యగారు నమస్కారం అండి. ఏంట్రా నవ్వుతున్నావు? అయ్యగారు, వాడు జాబ్ అయితే తీపిచ్చారు కదండి, వాడు రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాడు అయ్యా. యారా తిరుగుతుంది? వాడు కాదు, నువ్వు తిరిగిపోయి నువ్వు తిరుగు. నా ముందే తాగుతా, నా సారే తాగుతా, నా శత్రువు నా ముందే పొగుడుతారు నువ్వు. A few moments later. రే కోటి, వాడిని ఏం చేసినా నాకు మనశ్శాంతి లేదేంద్రా. వాడిని ఏం చేస్తే నాకు సంతృప్తిగా ఉంటుందిరా. రే చెప్పరా. అది అందుకోరు కోటి. రే కోటి, నువ్వు ఒక చొక్కేరా, పెగ్గేసి నాకు అభిప్రాయం చెప్పు, వాడిని ఎలా చేయాలో. కొంచెం దాగరా, మళ్ళీ నీ మైండ్ పోయిద్ది. వాడి గురించి నాకు వదిలేయన్నా, నేను చూసుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు. రే కోటి, వాడిని మాత్రం వదలరా. వాడిని వదిలిపెట్టేదే లేదు, వాడిని వదిలిపెట్టేదే లేదు. రే మావా, రే మావా, ఇట్రా. రామా, రామా, కూసో కూసో. ఏంద్రా పడిపడొచ్చా? మా మనకు ఒక పెన్ దొరికింది, 3 రోజులు లెగకుండా తాగొచ్చు మా. ఈ చీప్ తీసేయి, ఇదిగా కాస్ట్లీ ఫారెన్ సరుకు. శబాస్ రా శబాస్. ఏ రోజు వరా, ఇటు రారై.
విషయం బట్టి ఏదో టాను ఆ విషయమా అందరికి తెలుసులే, పెద్ద తోపాలు తిరుగుతున్నవే, సిగ్గా లేదా? అందరికి తెలుసులే. ఎందుకు ఎవరు లచ్చం తీసుకోమంటే అందరికి తెలుసులే, పెద్ద తోపాలు తిరుగుతున్నవే, సిగ్గా లేదా? కుమార్ ఏంటక్క? టీ తాగుదు లేరా? టీ వద్దు ఏమొద్దు, పో అక్క. ఏంటి తమ్ముడు, ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? పో అక్క. ఇంకా ఆ జాబ్ గురించి ఆలోచిస్తున్నావా? అది కాకపోతే ఇంకోటి ఏదో దేవుడు నీ కోసం ఏర్పాటు చేసే ఉంటాడు తమ్ముడు, దాని గురించి ఆలోచించొద్దు. లేదులే అక్క, చిన్నప్పటి నుంచి నేను దేవుణ్ణి నమ్మాను కానీ దేవుడు నాకు ఏ విషయంలోనూ న్యాయం చేయలేదు. చర్చికి వెళ్దాం రారా? రే తమ్ముడు. వస్తాలే. తొమ్మిది అయిందిరా. 9 అయిందా? అరే చర్చ టైం అయింది కదరా.
డబ్బులు అన్ని ఎత్తుకొని పోతాను ఇంట్లో ఏమి లేకుండా. దేవుడికే కదా ఇచ్చేది. హలో బ్రదర్, ఎలా ఉన్నారు? దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోయిన వారై సంచరించిన అధికమైన వాడు మాట్లాడు బాబులే మాట్లాడాలి. దానిని చూడగా మనుషులు ఆరాధనకి యోగ్యుడైన ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు ధ్యానపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు అందరూ చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధనా 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 నీ మేలులకై నీ దీవెనకై. ఎందుకు బ్రో డల్గా ఉంటావు? ఎంజాయ్ చెయ్యి. ఏమైంది వారా, డల్గా ఉన్నా? జాబ్ పోయింది పాస్టర్ గారు. ఉన్న జాబ్ పోయింది పాస్టర్ గారు. ఉన్న జాబ్ పోయిందా? దానికైనా నువ్వు కృంగిపోవటం. భయము చెందకు భక్తుడా,
ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవాయున్నాడు నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు దేవుడే యెహోవాయున్నాడు నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా నాల్గవ వాడు ఉండలేదా నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా నాల్గవ వాడు ఉండలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండిన ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండిన అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా ఓ భక్తుడా అని యోబు పలుకలేదా అని యోబు పలుకలేదా ఓ భక్తుడా అని యోబు పలుకలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు
భయము చెందకు నీకు జయము దయచేయువాడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవాయున్నాడు నీ సాయమునకు దేవుడే యేసన్నాయున్నాడు దేవుడే యెహోవాయున్నాడు నీ సాయమునకు దేవుడే యేసన్నాయున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు వరా షడ్రకు మెషెక్కు అబేద్నెగోల జీవితాలను చూసావుగా వాళ్ళు కడవర వరకు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోవాలి. దేవుని మీద బలంగా ఆధారపడ్డారు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, అవమానాలు వచ్చినా అన్ని దిగమింగుకొని దేవుని యొక్క నామముని బలపరచాలని, నిజమైన దేవుడు ఉన్నాడని గుర్తెరిగి వాళ్ళు విశ్వాసంతో ఆయన మీద ఆధారపడ్డప్పుడు కడవరి వరకు దేవుడు షడ్రకుని కానీ, మెషెక్ని కానీ, అబేద్నెగోలను కానీ వదిలాడా? వదల్లా. దానియేలును వదిలాడా? వదల్లా. యోబుని ఏమైనా వదిలాడా? వదల్లా. సమస్తం కోల్పోయినా వీళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. తుదికి దేవుడు వాళ్ళని చెయ్యి విడవల. నూతనమైన హృదయంతో దేవుని వైపు చూడు, నీ పట్ల బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవా, దారి తప్పిపోయి నమ్మకం కోల్పోయి ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన, మళ్ళీ నీ మార్గంలోకి వచ్చి ఘనమైన కార్యములు జరుగుతాయని నేను నమ్ముచున్నాను తండ్రి. ఎక్కడ పడిపోయానో మళ్ళీ తిరిగి లేచే కృప నాకు దయచేయండి తండ్రి. నీ యందు నమ్మకంగా బ్రతికి కృప నాకు దయచేయండి తండ్రి. కోల్పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తామని నమ్ముచున్నాను తండ్రి. మీరు తోడుగా ఉండండి. ప్రతి అన్ని విషయాల్లో మీ కాపుదల దయచేయమని. ఆమెన్. హలో సార్, 5 minutes సార్, వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, టీచర్ అంట. రావరా పిలిచాడు. వరారా, మీకోసం వెయిట్ చేస్తున్నా. దాన్ని కూర్చో. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఏంటి సార్ పిలిపించారంట? నిన్న అలోక్ వచ్చాడు, ఒక విషయం గురించి మాట్లాడాడు. అమ్మాయి అమ్మాయి వాడు ఉండా అమ్మాయి వాడు ఉండా అమ్మాయి వాడు ఉండా ఎడకపోయాడు ఆయనకి తెలీదా? డబ్బులు తీసుకున్నప్పుడు ఇచ్చే సంగతి తెలీదా? ఏమి తింటుండో? అన్నం తింటుండా? గట్టి ఏమి తింటుండా? ఏడాడు అసలు ఎక్కడికి పోయాడు? ఆయనకి తెలీదా? డబ్బులు తీసుకున్నప్పుడు ఇచ్చే సంగతి తెలీదా? 2 రోజుల్లో కట్టకపోతే మీ కుటుంబాన్ని బయటికి ఎడుతా. ఆ ఉన్న ఎక్కడ పోయినా కొందామంటే ఏటికి పనికి రాదు. మీరు మాత్రం 2 రోజుల్లో నా డబ్బుల్లోకి ఇండి, లేకపోతే రేపు పొద్దున్నే మళ్ళా వస్తా. ధ్యానం వచ్చిందిరా. సావరా ఇట్లా నుంచి పడివా. డబ్బులు ఎన్నిసార్లు చెప్పారు? 2 రోజులని అసలు ఒప్పుకోండి. నా డబ్బులు నాకు ఇచ్చిపోరా, కట్టిపోయి ముందు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు ఒప్పుకోను. డబ్బులు ఇస్తావా? నేను కట్టమంటవా? డబ్బులు అసలు ఒప్పుకోను. నేను డబ్బులు నా డబ్బులు కట్టు. ఒప్పుకోను.
మామ శివన్నాడా? ఆహా లేడు అల్లుడు. ప్రతి చావుకి అర్థం ఉండాలని పెద్దలు అంటారు, కానీ నా చావుకి అర్థం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఎవ్వరూ సుఖాలకు మరిగి కన్ను మిన్ను కానరాకుండా అప్పులు చేసి అప్పులు తీర్చుకోలేని పరిస్థితికి రావద్దని నా చావుతో అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు సార్, బేర్ చేసుకో, మొత్తం పోతుంది, ఏమంటావు? దేవా, నాకు ప్రార్థన ఎలా చేయాలో కూడా ఇప్పుడు తెలియట్లేదయ్యా. కానీ ఇప్పుడు నువ్వే నాకు ఆధారమయ్యా. లోకాశలకు అలవాటు పడి అబద్ధాలకి, తాగుడికి, జలసాలకి, సరసోక్తి మాటలకు అలవాటు పడి మోసపూరితమైన మనస్సుతో నిన్ను వెతకలేదయ్యా. ఎవరు నన్ను చూడట్లేదని నేను చెయ్యని తప్పు లేదయ్యా. వ్యభిచార మత్తులో ధనాశతో దిగజారిన బతుకు మాటల్లో వ్యక్తపరచలేనిదయా. రహస్యంగా మాట్లాడి ప్రార్థిస్తే మీరు వింటారని నమ్ముచున్నానయ్యా. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమన్నారు ప్రభువా. ఇంకా ఈ లోకంలో నేను బ్రతికి ఉన్నా ఎండిపోయిన మ్రొక్కనయ్యా. నాలో జీవము నింపి నీ రక్తంతో నన్ను కడగమని అడుగుచున్నానయ్యా. ఇకపై నీ కోసమే బ్రతికి నీ సాక్షిగా నేనుంటానయ్యా. ఈ లోకంలో నీ చిత్తానుసారంగా నేనుంటానయ్యా. నా వేషధారణ జీవితాన్ని నేను విడుస్తానయ్యా. నీ చిత్తానుసారంగా నేనుంటానయ్యా. ఈ అల్పుడి మాటలని మీ చెవి ఒగ్గండయ్యా. ఈ అల్పుడి మాటలని మీ చెవి ఒగ్గండయ్యా. అయ్యా,
నా చిన్న ప్రార్థన చెట్టుకో పుట్టకో కాకుండా మీ పరమునకు చేర్చుకోండయ్యా. దేవా దేవా, మీ పరమునకు చేర్చుకోండయ్యా. నన్ను గుర్తు చేసుకోండయ్యా. దేవా, నన్ను క్షమించండయ్యా. నన్ను గుర్తు పెట్టుకోండయ్యా. ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని త్వరలో రానయ్యుండ రాజైడ యేసు నామమునా, యేసుక్రీస్తు నామమునా అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. చెప్పబ్బాయి. నీ ఎకరం పొలం పక్కన హైవే పడుతుందన్నా. అవునా అన్న, ఇప్పుడు దాని రేటు సుమారు ఒక 2-3 కోట్ల దాకా పోద్దన్న. నీ కష్టాలన్నీ పోయినట్టే. అరే, ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. అన్న, వీలైతే కొంచెం ప్లేస్ అన్న, డాబా పెట్టుకుంటే ఏదో ఒకటి తీసుకోరా, నీకన్నా ఎక్కువ. అన్న, వీలైతే మన ఇద్దరం కలిసి ఆ డాబాను రన్ చేద్దామన్నా. మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఓకేరా. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. అలా జరగడం వల్ల తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. వీలైతే తన జాబ్ను కూడా తీసేయమన్నాడు. తెలిసి తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదు, కానీ పశ్చాత్తాపడ్డాడు కాబట్టి శిక్షింపకూడదు. ఈ తప్పిదం నా వల్ల కూడా జరిగింది కాబట్టి నీకు మరలా జాబ్ ఇచ్చి వేరే పెద్ద పొజిషన్కి నేను మార్చాలనుకుంటున్నా. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము.
ప్రభుతో కలసి మహిమ నగరులో నివసించెదము. ఒక్కొక్కరిగా ప్రభుతో కలసి మహిమ నగరులో నివసించెదము. మహిమ నగరులో నివసించెదము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. నరమానవాళికి అంతిమ తీర్పు ఎలా ఉండబోతుందో చూడండి. దావీదు డబ్బిచ్చింది ఉపయోగించుకోవడానికి, గర్వించడానికి కాదు. కానీ నువ్వు ఆ డబ్బునే చూసి చులకనగా మాట్లాడావు. మనుషుల్ని తక్కువగా చూశావు. గర్వంతో వచ్చిన మాటలనే విన్నావు. నా మాటలు నీ చెవులకు ఎక్కలేదు. నీ సంపద నీకు దారి చూపలేదు. నీ గర్వమే నీ కళ్ళను మూసివేసింది. ఈ శిక్షకు నువ్వు అర్హుడవి. నువ్వు నరకంలో ప్రవేశించుదువు. వర్కుమార్, నువ్వు నన్ను విడిచావు. కష్టం వచ్చిన ప్రతిసారి నన్ను విడిచావు. నీ బాధలో దేవుడు నాతో లేడు అని నన్నే అనుమానించావు. నన్ను నీ తండ్రిగా నమ్మలేకపోయావు. నా చేతిని పట్టుకోలేకపోయావు. కానీ నీ బలమైన కన్నీటి ప్రార్థన నేను చూశాను. ఎవరికి చెప్పలేని నీ రహస్యమైన ప్రార్థనను నేను విన్నాను. ఆ ప్రార్థన నటన కాదు, ఆ బాధ నిజం. నా కుమారుడా, నిన్ను నేను చెయ్యి విడవను. నువ్వు ఒంటరివాడువు కాదు. నాతో పాటు పరదేశిలో నీవు ఉంటావు. హనోక్, లోకం నిన్ను నలిపేసిన రోజు నీకు దారి కనిపించలేదు. అప్పుల భారంతో నీ తల వంచిపోయింది. ఆ రోజుల్లో నువ్వు నిజాయితీగా లేవు. అప్పు, తాగుడు, అబద్ధాలు ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయి. నీ తప్పుల్ని నేను చూడలేదనుకోకు. అవన్నీ నాకు తెలుసు. కానీ ఒకరోజు నీ బలం పూర్తిగా అయిపోయింది. లోకం నీ చేతులు వదిలేసింది. అప్పుడు నువ్వు నన్ను వెతికావు. నన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు నటించలేదు. నీ తప్పులు ఒప్పుకున్నావు. మార్పు కోరుకున్నావు. ఆ రోజు తర్వాత నీ నోరు అబద్ధం చెప్పలేదు. నీ చేతు గ్లాస్ ఖాళీ అయింది. నీ జీవితం మారింది. నీ గతం పాపమై ఉండొచ్చు, కానీ నీ వర్తమానం నిజం. మారిన మనసు నేను తిరస్కరించను. నా కుమారుడా, నువ్వు పరలోకానికి అర్హుడివి. ఎలీషా, నీ మనసనే ఆలయంలో నన్ను ఉంచలేదు.
ఆ మనసును పాపానికి అప్పగించావు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నీ వ్యసనాలకు చోటిచ్చావు. నీ వంకరి చూపులు, నీ సరసమైన మాటలు, నీ వ్యభిచార బుద్ధి, నీ రహస్యమైన పాపాలు ఇవన్నీ లోకంలోనే చేశావు. కానీ నన్ను వెతకలేకపోయావు. తప్పు తెలిసినా మారలేదు. కన్నీరు లేదు, పశ్చాత్తాపం లేదు. నీ పాపానికి తగిన చోటే నీ నివాసం. నువ్వు నరకంలో ఉండుదువు. సామ్యేల్, నీ చేతులు మట్టితో నిండాయి, కానీ నీ మనసు మలినం కాలేదు. పంట పొలాల్లో పనిచేస్తూనే నన్ను మర్చిపోలేదు. ఎన్ని పనులు ఉన్నా నా కోసం సమయం ఇచ్చావు. చర్చికి రావడంలో ఆలస్యం సోపలేదు. విధేయతగా నడిచావు. నీ హృదయంలో దేశానికి చోటు ఇవ్వలేదు. కక్ష లేదు, అసూయ లేదు. నీ దగ్గర ఉన్నదానిలో నుంచే సంతోషంగా ఇచ్చావు. లేని దానిపై ఆశ పెట్టలేదు. ఇవ్వడంలో లాభం చూశావు కాదు, ఆనందమే చూశావు. నువ్వు మాటల్లో కాదు, నీ జీవితంలోనే నన్ను చూపించావు. నా కుమారుడా, నీ శ్రమ వృధా కాలేదు. నువ్వు పరలోకానికి అర్హుడవి. ఉదయ్, నువ్వు ఆదివారం బతకడానికి నా పేరుని వాడుకున్నావు, కానీ నీ వేషధారణ జీవితం ఎప్పుడూ మారలేదు. నీ మాటలు ఒకటి, నీ జీవితం ఇంకొకటి. బాప్తీసం తీసుకొని ఆ ముసుగులో నువ్వు చేసిన వ్యభిచారం, అబద్ధ సాక్ష్యాలు, తగాదాలు ఇవన్నీ క్షమించలేనివి. నన్ను నమ్మడం కాదు, నన్ను వాడుకోవడం నీ అతిపెద్ద పాపం. నీ కర్మకు నీవే అర్హుడవి. నువ్వు నరకంలో ఉండువు.